నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. అమ్మ, చాలామంది వివాహానికి సంబంధించి జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. మంచి ముహూర్తం అని చెప్పేసి పెడుతూ ఉంటారు. అయినా సరే చేసుకున్న వివాహాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. అంటే లోపం ఎక్కడుందంటారు? అంటే సరిగ్గా జాతక పరిశీలన చేయలేదంటారా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు? అంటే కొంతమందికి టైము కొంచెం ఇంచుమించుగా చెప్తూ ఉంటారమ్మా. మా దగ్గరకు వచ్చి ఒక గంట అటు ఇటు చూసేయండి అంటారు. గంట అటు ఇటు చూసినప్పుడు లగ్నం మారిపోతుంది. ఈ లగ్నం మారిపోతులోకి జాతకం అంతా మారిపోతుంది కదా, మరి అప్పుడు ఎట్లా చూడాలి? అందువల్ల టైము కరెక్ట్గా ఉంటే మనకి జాతక పరిశీలన వలన విడిపోయే జంటలు తగ్గిపోతారు. టైం ఏమో కాస్త ఇంచుమించు మధ్యాహ్నం అండి 2 to 3, 3 to 4 ఇలా వాళ్ళకి తోచింది. ఈలోగా 2 లగ్నాలు అక్కడ మారిపోతాయి. అది ఏ లగ్నం తీసుకోవాలి, వీళ్ళ స్వభావం ఏంటి, ఇవన్నీ లెక్కలేసుకోవాలి మేము. ఆ గణిత ప్రకారం లెక్కలేసుకొని వాళ్ళ స్వభావం, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేసి అంత పరిశీలన చేస్తే తప్ప వీళ్ళది ఇదే లగ్నంలో పుట్టారు అని మనం అది ప్రస్తావించలేము. అలాంటప్పుడు మనము ఎట్లా మరి పెళ్లి విషయంలో, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కదా, అట్లాంటప్పుడు మనం ఆ అమ్మాయికి బాగుంది, అబ్బాయికి లేదు సరిగా, అంటే జాతకంలో టైం సరిగా లేదు. అలాంటప్పుడు పేరు బలాలకు వెళ్ళిపోవడం శ్రేయోదాయకం. అంతేగాని ఒకరికి ఉంది ఒకరికి లేదు అనుకుంటూ ఏదో రకంగా కట్టేసి ఓకే చేసేసుకోండి అని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కష్టాల పాలవుతేనేమో అయ్యో అని జ్యోతిష్యులను అంటారు. అందువల్ల ఏంటంటే కనుక క్లారిటీగా, క్లియర్గా మనం నిర్మోహమాటంగా మాట్లాడటం అనేది జ్యోతిష్యులకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. అందువల్ల ఉన్న విషయం నిర్భయంగా చెప్పేయడమే, ఇలా అయితే అవదండి మరి, అందుకని ఈ విధంగా చేద్దాం. ఓకే అండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. వాట్సాప్ సింబల్తో ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అదేవిధంగా కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు తెలుసుకోవచ్చు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 29 ఇయర్స్ అబ్బాయి, 5'11" హైటు, బీటెక్, ఈయన యూఎస్లో ఉన్నారు. 90K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వాళ్ళు. ఆ తర్వాత ఆర్యవైశ్య క్యాస్టు, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్. ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్టు, 29 సంవత్సరాలు, 6'2" హైటు. ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు, సైంటిస్టు, 230K వస్తుంది, వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్లో. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 6'1" హైటు, ఎంటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 21 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి పద్మశాలి క్యాస్ట్ వరుడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 17 లక్షలు డ్రా చేస్తున్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'9" హైటు. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మేరు దర్జీ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'7" హైటు. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్, 27 సంవత్సరాలు, అబ్బాయి 5'4" హైటు, ఎంటెక్ చేసి, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, తర్వాత ఎంటెక్ కూడా అయిపోయింది. హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి రజికా క్యాస్ట్లో వధువు కావాలి. అమ్మ, కులాంతర వివాహాలకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడానికి? కులాంతర వివాహాలు పర్వాలేదండి, ఏదైనా ఓకేనండి. ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుండాలి, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ అయి ఉండాలి. మేము వెల్ ఆఫ్ అండి, ఏం పర్వాలేదు, మా వాళ్ళందరూ చేసుకున్నారు, మా కుటుంబాల్లో జరిగాయి, ఇలా చెప్తారు. ఇలా చెప్పినప్పుడు మనం కూడా సంబంధాలు పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే కనుక ముందు ఎడ్యుకేషన్ అంటారు, తర్వాత వాళ్ళకి అంటే మనకింత మంచిగా ఉంది కదా ఆర్థికంగా, వాళ్ళకు కూడా ఉండాలనుకుంటారు. ఆ రెండు అన్నీ అయిన తర్వాత ఇద్దరూ కూడా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే కనుక సక్సెస్ 100%. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే ఇంకోటి చూపించండి, ఇది పక్కన పెడదాం, హోల్డ్లో పెడదాం అని అంటూ ఉంటారు అనమాట. అందువల్ల కులాంతర వివాహాల్లో మీరు కంప్లీట్ ఎంక్వైరీ చేసుకొని మీకు కావలసిన సంబంధాన్ని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ సంబంధమే మనకి నచ్చి అన్ని విధాలా చూడండి, ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అంటూ ఉంటారు కదా, బెస్ట్ అంటారు. ఆ విధంగా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అంతేగాని ఇంకా అని చూసుకుంటూ పోతే టైము మనకే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. మీకు మొదటి వివాహానికి సంబంధించి కావాలన్న సంబంధాలు, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు అయినా సరే చూస్తూ ఉంటారండి. ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలుస్తాయి, కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక వారు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. హైదరాబాద్లో ఉన్న వారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూసుకోవచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకొచ్చానమ్మా కొంతమంది అమ్మాయిలని అబ్బాయిలని. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంటెక్ చేసింది, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది పిల్ల. ఫుల్ టైం జాబ్ చేస్తుంది. 180K వస్తుంది అమ్మాయికి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి ఔషధ్యం చేస్తుంది ప్రజెంటు. తగినటువంటి వరుడు కావాలి. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి. 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఆ తర్వాత 32 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'3" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. ఈ అమ్మాయికి 2 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ మోటాటి వాళ్ళు వీళ్ళు. 31 ఇయర్స్, 5'5" హైటు, ఎంఎస్ చేసింది అమ్మాయి. ఫుల్ టైం జాబ్ చేస్తుంది. H1B ఉంది అమ్మాయికి. 300K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ గుడాటి వీళ్ళు. 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. 60 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాదే. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, MBA HR మేనేజర్గా పనిచేస్తూ ఈ పిల్ల 12 లక్షలు డ్రా చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ ఆఫ్. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో ఫుల్ టైం జాబ్ చేస్తుంది. I-140 ఉంది ఈ పిల్లకి. 200K వస్తుంది. 4 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యుఎస్ వరుడు. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, చాలామందికి వివాహానికి సంబంధించి సంబంధాలు చూస్తూ ఉంటారు. దగ్గర వరకు వస్తూ ఉంటాయి, ఎలాంటి లోపం ఉండదంటారు, కానీ అవి కుదరవు. సో ఎలాంటి లోపం అంటే జాతకులో ఎలాంటి దోషాలు ఉండడం వల్ల ఇలా జరుగుద్దంటారు? అంటే సాధారణంగా ఏమిటంటే శని దోషాలు అంటూ ఉంటారమ్మా. ఈ శని భగవానుడు కాస్త ఇంచుమించు 12th హౌస్లో ఉన్నా, 7th ఉన్నా, అష్టమంలో ఉన్నా, లేక అతను లగ్నాత్తు ఉన్నా, ద్వితీయంలో ఉన్నా, ఇవన్నీ కూడా అర్ధాష్టమంలో ఉన్నా, ఆ శని దోషాల వల్ల వివాహాలు లేట్. అంటే ఏం లేదు, సంబంధాలు బ్రహ్మాండంగా వస్తాయి, రావని కాదు. వీళ్ళు నచ్చరు, ఒప్పుకోరు, ఏం లేదు తర్వాత చూద్దాం, ఏం కాదు, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ చూద్దాం,
ఏం కాదు, ఇంకా నేను ఇంకా స్థిరపడాలి, ఇంకా జీతంలో హైక్ రావాలి, లేకపోతే నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాక నేను పెళ్లి చేసుకుంటా. ఇలాగ పాపం ఆ తల్లిదండ్రులేమో నెత్తి నోరు కొట్టుకున్నా వీళ్ళు మాట వినరు. ఇవన్నీ కూడా శని ప్రభావం అమ్మ. వాళ్ళదేం తప్పులేదు, తల్లిదండ్రులది అసలు తప్పులేదు, పిల్లలది కూడా. వాళ్ళ ప్రభావం ఏం చేస్తారు, వాళ్ళ నోటముట ఆ విధంగా పలికిస్తాడు ఆయన మహానుభావుడు. అంతే తప్ప ఇంకెలా తల్లిదండ్రులేమో అంతే కదా, మరి ఏం చేస్తారమ్మా. ఇప్పుడు వేళ రేపు పిల్లలు ఏం చెబితే అదే వినే పరిస్థితికి వచ్చేసాం. అందువల్ల ఏంటంటే వాళ్ళ అభిప్రాయం గౌరవించకపోతే మళ్ళీ వాళ్ళు హర్ట్ అయిపోతారేమో అన్న దాంతో ఆ ప్రేమ సంఖ్యలు అయిపోతుంది అనమాట. దానివల్ల పేరెంట్స్ కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి 30 దాటిపోతున్నాయి, 33, 35 లేట్ మ్యాచ్ అంటున్నారు అప్పుడు. అది మరి బాధే కదా తల్లిదండ్రులకి. అవును. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. అమ్మాయిలు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, చార్టర్ అకౌంటెంట్. ఈ పిల్ల 10.5 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెల్ ఆఫ్, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 10.5 లక్షల ప్యాకేజీలో ఉంది ఈ పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 6.5 లక్షల జీతంలో ఉంది. అదేవిధంగా గంగపుత్ర క్యాస్టు 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తుంది, 12.5 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 14 లక్షల జీతంలో ఉంది పాప, ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 4 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్గా పనిచేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఎనీ ఓసీ బీసీ చూస్తారు వీళ్ళు. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వెస్ట్ గోదావరి నుంచి నాగేశ్వరి. నాగేశ్వరి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు, మేమైతే చౌదరీస్ అండి. అమ్మా చెప్పండి అమ్మా. మేము చౌదరీస్ అండి. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి బ్రాహ్మణ్ అండి. వాళ్ళు ఛత్తీస్గఢ్ లో ఉంటారండి, జగదల్పూర్ లో. ఓకే, ఫోటో బయోడేటా పెట్టండి. అమ్మాయి కావాలండి. అదే ఫొటోస్ అబ్బాయివి, అమ్మాయి బయోడేటా అన్నీ కూడా పంపించండి, చూద్దాం. బ్రాహ్మిన్స్లో ఉన్నాయి సంబంధాలు, చూద్దామండి. హిందువులు అయితే చాలు. అన్ని అబ్బాయికి 10 కోట్లు ఆస్తుంటుందండి. అలాగే అమ్మా, చదువుకుని ఉద్యోగం చేస్తుంటే చాలమ్మా, పంపించండి. ఓకే, సరేనమ్మా. ఓకేనండి. వాట్సాప్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబరు 9866044439 అని. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓకేనండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. ఇప్పుడు ఏంటంటే కనుక రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి 26 సంవత్సరాలు, ఈయన బీటెక్ చేసి ఎంఎస్ చేసి 200Kలో ఉన్నాడు, 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు యుఎస్లో ఉన్న ఇక్కడ ఉన్న వీళ్ళకి ఓకే కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేసి ఇతను కూడా డిజైన్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు, 27 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్లాఫ్, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉండి 10 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ, సూర్యవంశపు రాజులు వీళ్ళు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 18 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తున్న ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి, 100 CR ప్రాపర్టీ ఉంది. అందువల్ల చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళ సంబంధించిన బిజినెస్లో చూస్తున్నాడు. గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వధువు కావాలి. ఆ తర్వాత నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ చేశాడు, 25 లక్షల జీతంలో ఉన్నాడు హైదరాబాద్లోనే, ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. హిందూ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 60,000 జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, అబ్బాయి 5'10" హైటు,
బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పెళ్లికి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు అబ్రాడ్ సంబంధాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మరికొంతమంది జాతక పరిశీలన కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వారికి కూడా 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేసి చూపిస్తారు మీకు. అమ్మ, వివాహానికి సంబంధించి చాలా మంది జాతక పరిశీలన కూడా కావాలంటుంటారు. సో మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. పొందనలు ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, ఫోన్లు చేస్తారు. అబ్బాయిది అమ్మాయిది కూడా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ 3 పంపించమంటాను, పేర్లు పంపించమంటాను. వాళ్ళిద్దరికీ పొంతన అవుతుందా లేదా అన్నది చెప్పేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతే ఇది ఈ విధంగా ముందుకు వెళ్ళండి, లేకపోతే ఈ దోషాలు ఉన్నాయి, ఈ పరిహారం చేయించుకోండి, కావలసిన వాళ్ళు సంబంధం అంటే కనుక సంబంధం వదులుకోలేమో అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారాలు చేయించుకొని అప్పుడు మీరు ముందు అడుగు వేయండి. పిల్లలిద్దరికీ చెప్పండి, నీకు కోపం ఎక్కువ, జాగ్రత్త మ్యారీడ్ లైఫ్లోని. తర్వాత ఏంటంటే ఏదైనా సరే కొంతమందికి ఒక్క నిమిషంలో తాటాకు మంటలా వచ్చేస్తూ ఉంటుంది కదా, ఆ సమన్వయం అమ్మాయికి అబ్బాయికి కూడా ఉండాలని చెప్పండి. ఇద్దరు ఆ విధంగా ఉంటే కష్టం కదా. అలా కాకుండా ఒకరికి కోపం ఎక్కువైనా ఒకరు సముదాయించుకుంటారు. ఆ విధంగా ముందే చెప్పమనే చెప్తాను పిల్లలకు కూడా. అంటే ఈ లైఫ్లో జరిగేటటువంటి స్ట్రగుల్స్లో ఏంటంటే అది ఆ షార్ట్ టెంపర్ ఏం చేస్తుందంటే ఆఖరికి తెగే వరకు వెళ్ళిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసి చేసుకోండి అని చెప్తాను. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తర్వాత కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, 20 లక్షల జీతంలో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, 15 లక్షల జీతంలో హైదరాబాద్లోనే ఉంది పిల్ల, 15 కోట్ల ఆస్తి ఉంది, ఓన్లీ డాటర్, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5 హైటు, బీటెక్, ఎంఎస్, 140Kలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. తర్వాత గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 21 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, ఎర్రగొల్లలు వెళ్ళు. అదేవిధంగా కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 27 లక్షల జీతంలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, ఈ అమ్మాయి కూడా ఓన్లీ డాటర్. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా బెంగళూరులో జాబ్ చేస్తుంది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, ఈ పాప ఎంటెక్ చేసింది, 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం వీళ్ళు చూస్తారు, రెండో పెళ్ళి, ఈ అమ్మాయి 38 ఏళ్ళు, 5 హైటు, ఎంబీఏ చేసింది, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, మీకు ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి లేదంటే మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఇక్కడ కేవలం లైవ్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని మాత్రమే సంబంధాలు చదువుతున్నారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక అబ్బాయిల విషయంలో మాత్రం ఒక డిగ్రీ చదివి ఉండాలి మినిమం అని చెప్పేసి ఒక కండిషన్ అయితే ఉంటుంది కాబట్టి అమ్మాయిలు పెడుతున్నారు కాబట్టి సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అయితే మంచిది. ఓకేనమ్మా, మ్యాక్సిమం అందరూ అబ్బాయిలు డిగ్రీ చదవాలని అంటున్నారు. మరి బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? అంటే బిజినెస్ అంటేనమ్మా వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనీసం డిగ్రీ అలా చదివేసి బిజినెస్లోకి వెళ్ళిపోయినా వీళ్ళు ఇష్టపడుతున్నారు. అంటే కానీ పిల్ల బీటెక్ చేసిందండి, అబ్బాయి 10th ఇంటర్ అంటే మేము ఎలా ఇవ్వండి, ఎంత వస్తుంటే మాత్రం ఏంటి
అని నిర్మోహమాటంగా మాట్లాడేస్తున్నారు. ఇంకా దానికి నా దగ్గర ఆన్సర్ ఏమి ఉండట్లేదు. అయ్యో లేదండి, ఎంత సంపాదిస్తే ఇల్లు కట్టుకుంటారు, ఎంత సంపాదిస్తే 4 ఎకరాల పొలం కొనుక్కుంటారు, అలా మనం చెప్పినా వాళ్ళు ఏంటంటే లేదులేండి మా వాళ్ళందరూ ఉద్యోగస్తులండి, అలా చూడండి, ఇలా సింపుల్గా చెప్తారనమాట. ఇంకా మనం ఏం మాట్లాడలేము. అలాంటి స్థితిగతులు నాకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే కనుక అందుకే మినిమం డిగ్రీ అనేసి మొత్తుకునేది అందుకనే. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఇందాక అమ్మాయిలు చెప్పేసుకున్నాము రెడ్డి క్యాస్ట్లో. స్పెషల్గా ఈరోజు రెడ్డి క్యాస్ట్ తెచ్చాను అన్నాను కదా, అబ్బాయిలు చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 ఏళ్ళు, 5'10" హైటు, ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు ఈయన, H1B ఉంది, 250K వస్తుంది, ఫుల్ టైం జాబు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు యూఎస్లో ఉన్న అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS MD, డాక్టరు, ఓన్ క్లినిక్ ఉంది ఈయనకి, ఒక 40 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. వాళ్ళందరూ కూడా డాక్టర్స్. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, MBA, ఇతను కూడా 40 లక్షల జీతంలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఇతను ప్రజెంట్ బెంగళూరులో వీళ్ళు ఉన్నారు, అందువల్ల ఆ విధంగా ఇష్టపడేవాళ్ళు ఫోన్ చేయండి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు. ఈ అబ్బాయి కూడా 150K వస్తుంది, PR హోల్డర్, ఇతను వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి ఓన్ బిజినెస్ ఈయన హైదరాబాద్లోనే చేస్తున్నాడు. ఈయన 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, నెలకు కూడా 10 లక్షల దాకా వస్తుంది ఇతనికి బిజినెస్లో, తగినటువంటి వధువు కావాలి, వెల్ ఆఫ్ వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS MD, జనరల్ మెడిసిన్ ఇతను. ఈ అబ్బాయికి డాక్టర్ వధువు కావాలి, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధాలు కావాలన్నా, లేదంటే అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోటో, డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. జాతక పరిశీలన కూడా కావాలనుకున్న వారు కూడా డీటెయిల్స్ పంపిస్తే తప్పకుండా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, చాలామంది వివాహాలు కలిసి వచ్చేస్తాయని చెప్పేసి అన్న చెల్లెలకు కానీ, ఇద్దరు అక్కలకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ములకు కానీ వివాహం చేసేస్తూ ఉంటారు. సో అలా చేయవచ్చు అంటారు? అసలు ఒకే పందిట్లో 2 వివాహాలు కూడదమ్మా. ఇదివరకు పూర్వం పెళ్ళరుగును వేసేవాళ్ళు. ఏ పెళ్ళికి ఆ పెళ్ళికే అరుగులు వేయాలి. ఆ విధంగానే ఏ పందిరికి ఆ పందిరే వేయాలి. ఒకే పందిరిలో 2 పెళ్ళిళ్ళు కూడదంటే కూడదు. ఎవరికి కుదురుతుందంటే కవల పిల్లలకు కుదురుతుంది. మళ్ళీ కవల పిల్లలకు తప్ప ఇంక వేరే ఏ విధంగానే కూడా, అంటే వాళ్ళ ఏకగర్భంలో ఒకేసారి పుట్టడం వల్ల వాళ్ళకి పర్వాలేదు. కానీ మామూలుగా అయితే కనుక అసలు ఏ విధంగానే కూడా ఒకేసారి అబ్బాయికి అమ్మాయికి, అన్నకు కుదిరింది, చెల్లెలకు కుదిరింది, అదృష్టం అమ్మ, ఒకేసారి ఖర్చులు కలిసి వస్తాయి, చుట్టాలందరూ ఒకసారి వస్తే సరిపోతుంది, ఇలా ఏదో ఆలోచిస్తూ ఉంటారు మన వాళ్ళు. కానీ అవన్నీ కూడా అంత శ్రేయోదాయకంగా ఉండదు. ఒకరి జీవితం అద్భుతంగా ఉంటే ఒకరి జీవితం యావరేజ్, బిలో యావరేజ్కి వెడుతుందని వద్దు అంటున్నారు. ఇదివరకు 30-40 ఏళ్ల క్రితం జరిగేవి. కానీ చాలా వరకు అందరికీ కూడా తెలివితేటలు, విషయాలు తెలుసుకునేటటువంటి విషయాలని సేకరించి తెలుసుకొని అడిగి చేయకూడదు అంటే మానేస్తున్నారమ్మా. అందుకే ఉగాది తర్వాత ఒక పెళ్ళి, ఉగాది ముందు ఒక పెళ్ళి అన్నట్టుగా కూడా వాళ్ళే మార్చుకుంటున్నారు. సంవత్సరానికి ముందు ఒకటి, సంవత్సరాది తర్వాత. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఇంకమ్మ క్యాస్ట్ అమ్మ, 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది పిల్ల, 180K వస్తుంది, ఫుల్ టైం జాబ్ చేస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 32 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ అమ్మాయి, జాబ్ చేస్తుంది, 16 లక్షల జీతంలో ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి 150Kలో ఉంది, H1B ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది పాప,
180K వస్తుంది, H1B ఉంది. అదే కాకుండా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వరుడు, యూఎస్లో ఉన్న వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. 8 కోట్ల ఆస్తి ఉంది అమ్మాయికి, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంసీఏ చేసింది, 60,000 జీతం, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందని. ప్రతి ఒక్కరు కూడా కాల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాట్సాప్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే ఖచ్చితంగా మీకు అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారండి. జాతక పరిశీలన కావాలనుకున్న వారు కూడా ఎవరైనా సరే 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఇన్ కేసు వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నా సరే వీరి హయాంలో కొన్ని హోమాలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. హోమాల్లో కూడా పాల్గొనవచ్చును. ఓకే, 2 బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? రెండో వివాహానికి ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా వాళ్ళ గురించి మేము పరిచయం చేసిన వెంటనే ఎంక్వైరీ చేసుకోవాలి. ఫస్ట్ ఏం జరిగింది, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం జరిగింది, అబ్బాయికి ఏం జరిగింది. ఇప్పుడు అప్పటికి బంధుత్వాలు, స్నేహాలు, చుట్టరికాలు రావు కాబట్టి నిర్మోహమాటంగా మాట్లాడేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసుకొని అప్పుడు ముందుకెడితే అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ విధంగా చేసిన వల్లనే రెండో పెళ్ళిళ్ళు కూడా విఫలం అవ్వకుండా ఉన్నాయి. నేను ఏదైనా సరే కొంచెం నెగిటివ్గా కనిపిస్తే వద్దు అని చెప్పేస్తానమ్మా. అంతేగాని ఏదో మనము ఏం పర్వాలేదు అని మాత్రం ఎప్పుడు ఏ రోజుని చెప్పలేదు. వద్దు అన్నవి వాళ్ళు బయటకు వెళ్ళి చేసుకుంటే ఇంకా వాళ్ళ కర్మ. నేను వద్దు అన్నానంటే దాంట్లో తేడా ఉంటేనే వద్దని చెప్తాను. ఆ నిజాయితీ నా దగ్గర ఉంది. అందువల్ల నాకు ఏ నిందలు నిష్ఠూరాలు లేకుండా హ్యాపీగా ఉన్నాను. ఓకేనమ్మా, మీ వాల్యుబుల్ టైం కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.